ఆడదానివేనా నువ్వు? ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ అనేటువంటి ప్లేస్లో మనకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉందన్నమాట. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ నేమ్ ఏంటంటే గొట్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. అసలు ఈ కాలేజ్లో నైట్ 12కి హాస్టల్లో ఉన్నటువంటి లేడీస్ అందరూ కూడా బయటకు వచ్చి వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా జస్టిస్ అయితే కోరుతున్నారనమాట. అసలు ఏమైంది, ఎందుకు వీళ్ళు వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు అనేది అయితే వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. గొట్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్లో చదివి ఒక అమ్మాయి ఏంటంటే 200 సీసీ కెమెరాస్ని అయితే మనకి ఆ యొక్క వాష్రూమ్స్లో ఇన్స్టాల్ చేయడం అయితే జరిగిందనమాట. ఆడదానివేనా నువ్వు? అలా ఇన్స్టాల్ చేసిన కెమెరాస్లో రికార్డ్ అవుతాయి కదా వీడియోస్, వాటన్నిటిని కూడాను ఆ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి అయితే పంపించేది అనమాట. తను ఏంటంటే కొన్ని బాయ్స్ హాస్టల్కి కానీ కొన్ని డార్క్ వెబ్సైట్స్కి కానీ వాటికి కూడా అమ్ముతూ అయితే ఉంటాడనమాట. ఆ విధంగా దాదాపు 300 కెమెరాల వరకు కూడా ఉన్నాయి అని చెప్పేసి అంచనా అనమాట. అంటే ఆ అమ్మాయి పేరు ఎక్కడ కూడా బయటకైతే రావట్లేదు. ఒక అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళి ఆ కెమెరాను గుర్తించి అందరినీ కూడా అలర్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ ఇన్సిడెంట్ చేసిన ఇద్దరు కూడా అంటే ఫీమేల్ మేల్ ఇద్దరు కూడా ఏంటంటే 4th ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ చదువుతున్నారనమాట. మిమ్మల్ని చదువుకుంటారా బాబు అని పంపిస్తే మీరు చేసే పనులు ఇయ్యా అని చెప్పేసి చాలామంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయిలందరూ కూడా ఏంటంటే వీడియోస్ ఎవరైతే తీసాడో వాడిని కొట్టడానికి అయితే రెడీ అయితే వెళ్ళారనమాట. కాకపోతే అప్పటికే మనోడి మీద పోలీస్ కేసు కూడా అవడం అయితే జరిగిందనమాట. పోలీసులు కూడా వచ్చారు, ఇంట్రాగేషన్ కూడా జరుగుతుందనమాట. మనకి ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్స్ని ఫోన్స్ని మేము ఆల్రెడీ సీజ్ చేసామని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా మనకి ఈ ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ ఎలాంటి వీడియోస్ కానీ ఏమీ లేవు, ఇవన్నీ కూడా మేము స్టూడెంట్స్ ముందే ఓపెన్ చేసాము అని చెప్పి కూడా మనకి పోలీస్ వాళ్ళకి చెప్తున్నారనమాట. దీనిపైన నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఏంటంటే దీంట్లో తప్పు ఎవరిదో తెలుసుకోండి, వాళ్ళని ఖచ్చితంగా కఠిన శిక్ష అయితే వేద్దాము అని చెప్పేసి ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశారనమాట. కానీ పొద్దు నుంచి నేను గమనించింది ఏంటంటే ఈ న్యూస్ ఛానల్స్లో కానీ న్యూస్ ఆర్టికల్స్లో కానీ ఎక్కడ అన్ని చోట్ల అబ్బాయి పేరు చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా అమ్మాయి పేరు కానీ అమ్మాయి ఫోటో కానీ ఎక్కడ కూడా చూపించట్లేదు అనమాట. ఇది ఏంటంటే సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే మనకి కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే సేమ్ సిమిలర్గా అయితే జరగడం అయితే జరిగింది. అప్పుడు కూడా మనకి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ దాదాపు 300 వీడియోల వరకు కూడా లీక్ అయితే అయినాయి అనమాట. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటే మాత్రం చేసేదైతే ఏమీ లేదు. ఎందుకంటే లీక్ అవ్వాల్సిన వీడియోస్ అన్నీ కూడా లీక్ అయితే అయినాయి అనమాట. ఇదేమి అంటే మనకి తెలియకుండా జరిగింది కాబట్టి ఇది అంత పెద్ద ఇష్యూ కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ కూడా మనకి అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వీడియో లీక్ అయిందంటే అది మనం చేసిన తప్పు కాదు, అది ఎవడో చేసిన పనులకి మనం బలైపోయాం అంతే. కాబట్టి మనందరం కూడా కొంచెం ఇలాంటివన్నిటి కూడా కట్టుబాట్లు అయితే ఉండాలన్నమాట. కాకపోతే చాలామంది ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే కెమెరాస్ ఇన్స్టాల్ చేసే విషయంలో అమ్మాయి ఒకటి ఎలా చేయగలరు, దీంట్లో కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఏదైనా ఉందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అనమాట. కానీ నేను చెప్తాను వినండి, ఏంటంటే ఈ కెమెరాస్ అనేవి ఏమి సీసీ కెమెరాస్ లాగా ఇంతంత అయితే ఉండవు అనమాట. మనకి ఇంత కెమెరాలు అయితే ఉంటాయి. వీలైతే మీకు డిస్ప్లే మీద ప్లే చేస్తుంటే చూడండి, నా దగ్గర కూడా ఒక 2-3 ఉన్నాయన్నమాట. మీకు ఈ విధంగా అయితే ఉంటాయి. ఇవి జస్ట్ ఏంటంటే వైఫై ద్వారా అయితే రన్ అయితే అవుతాయి అనమాట. దీనికి ఎలాంటి వైర్ కనెక్షన్ కానీ ఏమీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఇన్సిడెంట్ ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అనమాట ఇన్స్టాగ్రామ్లో కట్టాను. కాబట్టి ఈ వీడియో చేసిన ఇన్ఫర్మేషన్ కోసం నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.